వెల్కమ్ టు స్టేట్ టాక్. తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. స్టేట్ టాక్లో గతంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 9.5 ఏళ్ల పాటు జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనపైన కూడా అప్పుడప్పుడు విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ జనసమితి బయటి నుంచి మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ ఏడాది పాలన కూడా పూర్తయింది. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఎమ్మెల్సీగా చేరిన తర్వాత ఎలాగ అనిపిస్తుంది, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఇలాంటి అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్, పొలిటికల్గా తెలంగాణ జనసమితితో ప్రారంభించారు, గవర్నర్ కోటాగా శాసన మండలిలో అడుగుపెట్టారు, ఎమ్మెల్సీగా ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా కూడా పబ్లిక్ జీవితంలో ఉండటం అయితే కొత్త విషయం కాదు. ప్రజా సమస్యల మీద కొట్లాడటము, పరిష్కారానికి ప్రయత్నం చేయటము అది కూడా కొత్త విషయమేం కాదు. కాకపోతే ఏంటంటే ఒక చట్టసభలో నుండి ఆ గొంతు వినిపించడానికి ఇది మొట్టమొదటిసారి ఒక అవకాశం దొరికింది. అందువల్ల ఇది కొంత ఒక ఇంతవరకు చేస్తున్న కృషికి ఇది ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త మార్గము అనేది ఒకటి అదనంగా ఇవాళ జోడించుకోవటం, అది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత కలుగుతున్న అనుభవం. అంతకుముందు లేదది, ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ అనుభవం కూడా కలుగుతుంది. అంటే గతంలో పౌర హక్కుల అంశానికి సంబంధించి మీరు 80s మొదలుపెట్టారు, గతంలో గొంతు విప్పారు. సాధారణంగా పౌర హక్కులు కానీ వీటి గురించి మాట్లాడే వాళ్ళు చట్టసభల్లోకి అడుగు పెట్టడం చాలా అరుదు. అంటే దాన్ని ఎట్లా చూడాలంటే సిద్ధాంత వైరుధ్యంగా చూడాలా, లేకపోతే ఆ సిద్ధాంతానికి మీరు దూరంగా వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది? వైరుధ్యం ఏం లేదు. మన దగ్గర ఒక అపవాదు అన్న ఒక అభిప్రాయం ఏమున్నదంటే ఈ చట్టసభల ద్వారా రాజకీయాల ద్వారా ఏం చేయలేమనే ఒక అభిప్రాయం ఉంది తెలంగాణ సమాజంలో. ఆ అభిప్రాయం కలగటానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. నిజాం కాలం నుంచి అవకాశం ఇవ్వలేదు. ఏది ప్రజల తరఫున నిలబడి మాట్లాడాలన్నా అది ఒక ఆందోళన మార్గం తప్ప ఈ చట్టసభలు, ఎన్నికలు ఇక్కడ అవకాశాలు దొరకలే. తర్వాత తెలంగాణ నిజాం పాలన అంతమై తెలంగాణ కొద్ది రోజులు మాత్రమే స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో విలీనం కావటంతో అక్కడ కూడా అస్తిత్వాన్ని కోల్పోయింది. ఆ కాలంలో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయేతర మార్గాలే కానీ రాజకీయ మార్గాలు ప్రజలకు ఆశాజనకంగా కనబడలేదు. లేవని కాదు, వాటిపైన అంత ఆశాజనకంగా కనబడలేదు. అప్పుడు కూడా సమస్యల పరిష్కారానికి రాజకీయాల వెలుపల పోరాటాలు ప్రధాన మార్గంగా నిలిచినాయి. అందువల్ల ఒక దురభిప్రాయం ఉంది, ఇందులో మనకు ఏం ప్రయోజనం లేదని. తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఇది మారుతుంది, మారాలి అని మేమందరం కోరుకున్నాం. కానీ 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో కూడా ప్రజల భాగస్వామ్యం చాలా తక్కువ. ప్రభుత్వాన్ని ఏమాత్రం విమర్శించినా దాడులనే ఎదుర్కోవలసి వచ్చిందే తప్ప అక్కడ ఒక చర్చల ద్వారానూ ప్రభుత్వం దృష్టికి ఏ విషయాన్ని కూడా తీసుకుపోవటానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఆ అనుమానాలు అట్లాగే కొనసాగుతూ వచ్చినాయి. ఇవాళ మొట్టమొదటిసారి మరి చట్టసభల ద్వారా ఈ మార్గాల ద్వారా కూడా సమస్యలను లేవనెత్తే ఒక ప్రయత్నం, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అందుకోసం మనం ఏం చేయవలసి ఉంటుంది, ఎట్లాంటి పద్ధతులను పాటించాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి వ్యూహాలను అనుసరించాలి అనే విషయంలో ఇప్పటి వరకు అనుభవం లేదు తెలంగాణకి. కాబట్టి ఇది మొదటిది కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయవలసి వస్తుంది. ఇంకొక వైపు ఏమో సడన్గా చాలా ఒక అవకాశాలు మనకు కొత్తగా మన గొంతు వినిపించటానికి, సమస్యలు లేవనెత్తటానికి ఒక వేదిక ఏదో ఇదివరకు లేనిది కొత్తగా దొరికింది అనేటువంటి ఒక అభిప్రాయం, ఈ రెండు ఏకకాలంలో కలుగుతూ ఉన్నాయి. ఈ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత జాగ్రత్త పడి మనం ముందుకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే పౌర హక్కుల సంఘం గురించి అంటే అంశం గురించే మాట్లాడితే మీలాంటి వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ ప్రధానంగా రాజ్య హింస గురించి పదే మాట్లాడుతుంటారు. అంటే గతంలో మీరు కూడా 80s మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఆ రాజ్యంలో భాగస్వామ్యం కావడం, వారితో కలిసి అంటే బయట నుంచి కానీ లోపల నుంచి కానీ భాగస్వామ్యం కావడాన్ని కొంత
చూసే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగాను కొంత ఆశ్చర్యంగాను కూడా అనిపిస్తుంది. దాన్ని మీరు ఎట్లా సమర్థించారు? మీలాంటి వాళ్ళు ముఖ్యంగా ప్రభుత్వం బయట నుంచి మద్దతు ఇచ్చినా లేకపోతే ప్రభుత్వం ప్లెజర్తో మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చట్టసభలకు వెళ్ళినా వీటన్నిటిని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొంత ఆశ్చర్యం కలిగించిన అంశమే ఇది అందరికి కూడా. మీరు అంగీకరిస్తారా? నేను ఇంతసేపు ఇస్తున్న వివరణ కూడా అదే. తెలంగాణకు ఈ రాజకీయాల్లో నిలబడి ఒక రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఓ సమస్యను పరిష్కరించుకోవటానికి ఎప్పుడు కూడా పరిమితమైన అవకాశాలే దొరికినాయి. ఆ పరిమితమైన అవకాశాలు దొరకటం వల్ల ఒక అపనమ్మకం ఉంది. ఇది కాదు మన వేదిక, మనం చేయవలసిన పని ఇది కాదు అనే అభిప్రాయమే ఉంది బలంగా. ఇవాళ మొట్టమొదటిసారి మరి ఆ వేదికల నుంచి పనిచేస్తున్నప్పుడు మరి సహజంగానే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక అభిప్రాయము ఒక అపనమ్మకం అయితే ఉంది. అపనమ్మకం లేదు అనుకుంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్గాలు ఏ మేరకు మనకు ఉపయోగకరంగా ఉంటాయనే ఆలోచన అయితే, అనుభవం అయితే లేదు. ఉపయోగకరంగా ఉంటాయా అనే అది మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది కొత్తదే, ఇది అనుభవం కొత్తదే. నాకు కూడా ఒక రకంగా చూస్తే ఇది కొత్తదే, నాకు కూడా కొత్తదే, తెలంగాణ సమాజానికి కూడా ఇది కొత్త రకమైనటువంటి అనుభవమే. కాబట్టి అటు రాజకీయాల్లో పోయిన వాళ్ళందరినీ అనుమానంగానే చూస్తారు తెలంగాణ సమాజం. దాంట్లో ఏం అనుమానం అవసరం లేదు. ఈ వేదికల ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకాలు కూడా లేవు తెలంగాణ. మీరు అన్నట్టుగా అపనమ్మకం విషయానికి వస్తే, మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, తెలంగాణ జనసమితి ప్రారంభించాలనుకున్నప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. ఒక ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు కోదండరామ్ గారు. దాన్ని స్వాగతించాలన్న అభిప్రాయమే మెజార్టీ వ్యక్తమైన పరిస్థితి. అంటే నెగిటివ్ అభిప్రాయం కానీ నెగిటివ్ ఒపీనియన్స్ కానీ రాలేదు. కానీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీగా మీరు ఎంపిక కావడం, ఎన్నిక కావడం, అడుగు పెట్టడం అనేది కొంత తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. తీవ్రమైన విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి మీ దృష్టికి కూడా వచ్చింది. ఆ వైరుధ్యాన్ని ఎట్లా చూస్తారంటే ఆ అంశాన్ని ఈ అంశాన్ని వేరువేరుగా చూడాలంటారా, ఎట్లా అంటారు? విమర్శలు ఏం రాలేదు కానీ ఏం చేయగలుగుతామనే అభిప్రాయం అయితే ఉంది. వీటి ద్వారా ఏం చేస్తామో ఏం చేయలేము. మనం చేయగలిగేది తక్కువే ఉంటుంది, పరిమితంగానే ఉంటుంది. ఆ పరిమితంగా మాత్రమే చేయగలమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలనేదే పదే పదే చాలామంది చెప్తా ఉన్నారు. ఎక్కువ మనం ఆశలు పెట్టుకొని లాభం లేదు, మళ్ళీ భంగపడతాము. అట్లా ఆశ పెట్టుకోకండి. దీని ద్వారా దొరికినటువంటి అవకాశాలు చాలా పరిమితమైనవి. ఆ పరిమితులకు లోబడి కొన్ని విషయాలను లేవనెత్తగలం. అది మాత్రం మనం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించవలసి ఉంటుంది అనే మాట ఇవాళ ప్రధానంగా తెలంగాణ సమాజము భావిస్తూ ఉన్నది. ఉదాహరణ స్టేట్లో ఉంటూ మీరు అన్నట్టుగా కొంత పరిమితులు ఉంటాయి. స్టేట్లో భాగమైన తర్వాత స్టేట్ను గట్టిగా ప్రశ్నించవచ్చు అంటారా? ముందే పరిమితులు ఉంటాయి అంటున్నారు, దాంట్లోకి పోయిన తర్వాత మరింత రిస్ట్రిక్షన్స్ ఉండవంటారు భాగస్వాములు అయిన తర్వాత, మరి బయట నుంచి అయినా లోపల ఉన్నప్పటికీ కూడా? ఇప్పుడు ఈ అనుభవం కొత్తదన్నా కానీ నేను దీన్ని పూర్తిగా ఇది పనికే రాదు అని నేనేమనలేదు. తప్పనిసరిగా ఈ అనుభవం కొత్తది కాబట్టి చాలా జాగ్రత్తగా దాంట్లో ఎట్లా పనిచేయాలనేది ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అనుభవం అంటే సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే వదిలేశారంటే కాలంకు వదిలేశారా? అంటే ఎట్లా వస్తుంది చూడాల్సిందే, ఒక అనుభవం అంటారు కాబట్టి కాలానికి వదిలేశామంటారా? కాలానికి వదిలేస్తే ఏం లాభం ఉంటుంది? ఏముండదు. కాలానికి వదిలేసేది కాదు, ఎంత మేరకు ప్రజల గొంతు వినిపించడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది వెతుక్కోవాలి. ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి. అది నేను అనుకోవటము ఆ ఆలోచనతో పోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనతో పోవాలి. ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఉన్న అపనమ్మకాలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా పోవాలనేది నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నా. అంటే ఈ అభిప్రాయాలు రావటానికి కారణం ఏంటంటే ఈ రెండింటి నడుమ మధ్య మార్గం అనేది ఇప్పటి వరకు తెలంగాణకు లేదు, అనుభవం లేదు. మొట్టమొదటిసారి ఒక మధ్య మార్గంగా దీన్ని మనం ఉపయోగించుకునే ప్రయత్నం అనేది జరుగుతూ ఉన్నది. ఎట్లా జరుగుతుంది, ఈ అనుభవం ఎట్లుంటుంది అనేది పూర్తిగా నేను గాలికి వదిలేసి ఏం లేను. ఈ అవకాశాలను విస్తరించటం, పెంపొందించుకోవటం అనేది చాలా కీలకం. అంటే ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి ఒక నిజాయితీ కానీ, ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి ఒక ఖచ్చితత్వం కానీ, సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత కానీ
ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థల్లో నిలబడి ప్రజల గొంతు వినిపించాలనుకున్నప్పుడు ఆ లక్షణాలను కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త తప్పకుండా తీసుకుంటానని నేను తీసుకుంటాను కూడా. కోదండరాం, సమాజంలో ఉన్న అనేక సమస్యలు కానీ రుగ్మతలు కానీ రూపుమాపాలన్న ప్రయత్నం మీరు చేశారు. దాదాపు 2-3 దశాబ్దాలుగా అదే ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో భాగంగానే మీరు ప్రభుత్వాలను నిలదీశారు, ప్రజా ఉద్యమంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. రాజ్యంలో మీరు కలవాలనుకున్నారా, రాజ్యం మిమ్మల్ని కలుపుకుందా? అంటే సమస్యలను పరిష్కరించడంలో భాగంగాని, లేకపోతే మీ గొంతు మా దగ్గరకు వచ్చి వినిపించండి, అంతే స్థాయిలో మీకు అవకాశాలు ఉంటాయి, మీకు మేము ఇబ్బంది పెట్టామంటే మీరు వెళ్ళారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? ఇప్పుడు ఇక్కడ మేము ప్రత్యేకంగా దానికోసం వెళ్ళి ప్రయత్నం చేసింది కూడా ఏం లేదు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఒక భాగస్వామ్యం కల్పించుకొని అందరినీ ఇముడ్చుకొని పోతే లాభం అనే అభిప్రాయంతోనే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాంకి ప్రస్తుతం ప్రభుత్వంలో అంటే గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ కోదండరాం గారికి ఇమేజ్లో చాలా మార్పు వచ్చింది. ఆయన ఇమేజ్ తగ్గిపోయింది, కొంత క్రిటిసిజంకు దారితీసే విధంగా ఉందంటే ఏమంటారు? కోదండరాం గారు అంటే గతంలో కోదండరాం సార్ అనేదాకా కూడా ఎవరు ఆ మాట అనకుండా మాట్లాడిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎంపికైన తర్వాత కొంత మారింది, ఆ చర్చ కూడా బాగా జరుగుతుంది. అది మీ దృష్టికి వచ్చిందా? దానిపైన మీరేమంటారు? అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఇంక ఈ విషయాలు లేవనెత్తాలి, ఇంకా కొంచెం బలంగా కొన్ని విషయాలు మాట్లాడాలి, ఇట్లాంటి సూచనలే వస్తున్నాయి. కానీ మీరు అన్నటువంటి అభిప్రాయం ఏం రావట్లేదు. అంటే ప్రభుత్వం బయట ఉంటే వచ్చేవాళ్ళంటే సమస్యలతో వచ్చేవాళ్ళు నేరుగా ధైర్యంగా మీ దగ్గర రావచ్చు, చెప్పవచ్చు, మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటారు. ప్రభుత్వంకు మీరు మద్దతు ఇస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు మీ దగ్గరికి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వచ్చి ఆ సమస్యలు మీ దృష్టికి తీసుకురాగలుగుతారు అనుకుంటారు. వస్తున్నారు, ఇప్పటికి కూడా వస్తున్నారు, అంతే బలంగా వస్తున్నారు, అంతే సూటిగా చెప్తున్నారు, పరిష్కారము అడుగుతున్నారు. ఇది అనుసరిస్తున్నవి ఏమన్నా పరిష్కారం మనం అనుకుంటున్న పద్ధతులు వాళ్ళు నచ్చకపోతే ఇది మీ నుంచి ఇది ఆశిస్తున్నామని కూడా చెప్తున్నారు. కనుక ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలతో సంఘాలతో ఏ సంబంధాలు ఉన్నాయో అవే సంబంధాలు కొనసాగుతున్నాయి. అంటే విశ్వసనీయతలు ఏమైనా మార్పు గమనిస్తున్నారు మీరు? ఇప్పటి వరకు కూడా మీ పట్ల ఉన్న విశ్వసనీయత ఇప్పటి వరకు రాలేదు. ఏడాది పూర్తయింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రజాపాలన అందిస్తుందా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హామీలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు మేము ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయ నేడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఉన్నంతలో కాంగ్రెసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అనేది మేము నిర్ణయించుకున్నాకనే కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన. ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అని ఎందుకు అనుకున్నామంటే, ఒకటి ఈ రాజ్యాంగ వ్యవస్థ పట్ల కొంత నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ 2 హామీలు ఇచ్చిన మీదట మరి ఖచ్చితంగా ఒక సపోర్ట్ కనుక మనం చేయగలిగితే ఉన్నంతలో కొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించుకోవచ్చు అని ఆశించడం. ఆ ఆశతోనే సపోర్ట్ చేసినాం. మేము తీసుకున్న నిర్ణయం తప్పు కాదని ఇప్పటికి కూడా నేను అభిప్రాయపడుతున్నా. ఏడాది పాలన తర్వాత కూడా నాకు అదే అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంత ప్రజాస్వామిక వాతావరణం అయితే ఏర్పడ్డది. మునుపట్లాగా వెంటబడటం, వేధించటం అనేది లేదు, నిఘాలు లేవు, నిరంతరం ఫోన్ ట్యాపింగులు లేవు. ఏదన్నా మీటింగ్కు పర్మిషన్లు అడిగితే కొన్ని ఆంక్షలు అప్పుడప్పుడు పెట్టినా కానీ మొత్తం మీద అవకాశాలు అయితే దొరుకుతున్నాయి, విషయాలు మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి కానీ లేకపోతే అధికారుల దగ్గరికి కానీ పోవటానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా విషయం మీద విన్నపాలు ఇచ్చినా లేకపోతే ఏదన్నా విషయం వారి దృష్టికి తీసుకొచ్చినా స్పందన కనబడుతున్నది. ఈ మేరకు కొంత ప్రశాంతత ఉంది. అందుకనే ఈ వాతావరణం ఉండబట్టే మేము కూడా కొంత సాహసం చేస్తున్నాం. ఒక ప్రయత్నం చేద్దాం. ఇన్ని రోజులు మనం అనుకున్నాం, చేయలేకపోయినాం, ఫెయిల్ అయిపోయినాం. ఇప్పటికైనా వేదికల ద్వారా మనం ఈ సమస్యలను లేవనెత్తడానికి ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రయత్నం చేయవచ్చునని ఒక ఆశ కలగటానికి, నమ్మకం కలగటానికి అదే ప్రధానమైన కారణం. అంటే మీ మద్దతు అంటే ప్రధానంగా
బయట నుంచి ఇస్తున్నారా, సంపూర్ణంగా ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అంటారు? అంటే మీరు క్యాబినెట్లో మినిస్టర్గా లేకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నారా తెలంగాణ? బయట నుంచే మద్దతు ఇస్తున్నాం. ఎందుకు అంటే బయట నుంచి మద్దతు ఇవ్వాలనుకున్న ఏమన్నా నేపథ్యం ఉందా సార్? అంటే దానికి రీజన్ ఏమన్నా? నేపథ్యం ఏం లేదు. ఒక పార్టీగా మేము మద్దతు ఇచ్చినప్పుడు బయట నుంచే మద్దతు ఇస్తాం కదా. ఇంకా అంతర్గతంగా గవర్నమెంట్లో భాగస్వాములం కావటానికి ఎమ్మెల్సీ దాకానైతే మేము ఇప్పుడు అయినా కాబట్టి ఆ మేరకే పరిమితమైన భాగస్వామ్యం ఉంది. కాబట్టి బయట నుంచే మనం మద్దతు ఇస్తున్నాం. అదే పద్ధతుల్లో ప్రస్తుతానికైతే సపోర్టు ఆ రూపకంగా కొనసాగుతుంది. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ సంబంధించి కానీ విద్యుత్ అంశానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు, వీటన్నిటికి సంబంధించి కూడా వాటికి దూరంగా ఉండేందుకు భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందనే మీరు ప్రభుత్వానికి బహిరంగంగా బయట నుంచి మద్దతు ఇస్తున్నారు అనుకోవచ్చు. వాటిలో మేము భాగస్వామ్యం లేదు, వాటితో మాకు సంబంధం లేదు, విండేటివ్ పాలిటిక్స్లో మాకు సంబంధం లేదనే మెసేజ్ కోసం అనుకోవచ్చా? అట్లని కాదు. కాంగ్రెస్ పార్టీ మేము రెండు వేరు పార్టీలు. మద్దతు ఇస్తున్నామంటేనే బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు. కాంగ్రెస్ పార్టీలో విలీనం కానట్టే కదా. మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుండా బయట స్వతంత్రంగా మా ప్రతిపత్తిని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అంటేనే బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు. ఈ విచారణలన్నిటికీ కూడా మీ పార్టీ మద్దతు ఉందా? లేకపోతే మద్దతు ఇచ్చినాం, పాల్గొన్నాం కూడా. ఇటు కరెంటుకు సంబంధించిన విచారణలో కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఘోష్ కమిటీ ముందు కానీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, విచారణలో పాల్గొన్నాం, సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి దోషులను గుర్తించాలి, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనేదే మాకున్న అభిప్రాయం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది సార్, ప్రధానంగా 6 గ్యారెంటీలు. ఏడాది పాలన మూసింది, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆ 6 గ్యారెంటీలను కూడా అమలు చేయలేని పరిస్థితి. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, కొన్నింటిని మెల్లమెల్లగా అమలు చేస్తారు. అన్నీ కూడా అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజు నుంచే అన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని మనం ఎవరం కూడా అనుకోకూడదు. కాకపోతే చాలా ముఖ్యమైనదంటే ప్రయాణం ఆ దిశలో సాగుతుందా లేదా అనేది. తప్పకుండా ప్రయాణం వాళ్ళు ఇచ్చిన హామీల మేరకే నడుస్తూ ఉన్నది, ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అనుకున్నవన్నీ సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఆ దిశలో మాత్రం ప్రయాణం సాగుతున్నది అనేది వాస్తవం. అంటే రైతు భరోసా అనే కనుక చూస్తే ఇప్పటివరకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, తర్వాత బహిరంగ విచారణ జరిపారు, కమిటీ నివేదిక కూడా వచ్చింది, కానీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానిపైన మీరేమంటారు? సంక్రాంతికి నుంచి ఇస్తామంటున్నారు కదా, 15 రోజులే కదా. 1 ఇయర్ నుంచి ప్రయత్నం. సమయం అనేది చాలా ఎక్కువ కాదంటారా? అంటే ఒక పథకానికి సంబంధించి ప్రధానంగా రైతులు పెద్ద సంఖ్యలో తెలంగాణలో ఉన్నారు, దీనికి సంబంధించి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితులు లేవంటారు. ఒక విడత ఇచ్చిండ్రు కదా, మధ్యన ఒకటే విడత కదా ఆగింది. దానికి కూడా ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం, ఈ జనవరి నుంచి ఇస్తామంటున్నారు కదా. కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంది, వచ్చి అనుకున్నవి అమలు అవుతున్నాయి. కాకపోతే దాని విధి విధానాలు ఖరారు చేసే కాడ కొంచెం ఆలస్యమైంది కాబట్టి రెండో విడత రావాల్సినటువంటి సహాయం ఆలస్యమైంది. ఇప్పటికైనా అది అందజేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, అందజేస్తున్నది. కాబట్టి దాంట్లో వివాదం ఏం లేదనే అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ అధికారులు కానీ ప్రధానంగా ఈ హామీల అమలుకు సంబంధించి ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న అంశాన్ని పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ అప్పులు చేసింది. ఎన్నికల సమయంలో కానీ ఆ 10 ఏళ్ల కాలంలో కానీ కాంగ్రెస్తో పాటు మీలాంటి వాళ్ళంతా కూడా అప్పులు చేస్తున్నారు, తెలంగాణ అప్పుల భారం మోపుతున్న అంశాన్ని పదే ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వారసత్వంగా వచ్చిన అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చలేకే ఇబ్బంది పడుతున్నాము, కొత్తగా చేసేదానికి ఏం లేదన్న అంశాన్ని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా ఆర్థిక పరిస్థితి మీద ఎటువంటి అంచనా ఉంది అనేది నేను ఎప్పుడూ అడగలేదు, వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేయలేదు. కానీ నాలాంటి వాళ్ళకు నేను ఒక పుస్తకం రాసిన, బడ్జెట్ మీద ఒక పుస్తకం సంపూర్ణంగా ఒక 30 పేజీల పుస్తకం రాసిన. ఆ 30 పేజీల పుస్తకంలో చాలా స్పష్టంగా రాసిన ఉన్న వనరుల దుర్వినియోగం జరిగింది. మేము బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల విత్త విధానాల మీద, టీఆర్ఎస్ విత్త విధానాల మీద, ద్రవ్య విధానాల మీద స్పష్టంగా మేము రాసినాం. అప్పుడు మేము పేర్కొన్నది ఏంటంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఉన్నదానికంటే బడ్జెట్ను ఎక్కువగా చేసి చూపించారు. అందువల్లనే
ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన కేటాయింపుల కన్నా వాస్తవ ఖర్చులు చాలా తగ్గిపోయినాయి. చాలాసార్లు అంకెల్లో మార్పులు చేర్పులు జరిగిపోయినాయి. విపరీతంగా అప్పులు చేసిండ్రు. అప్పులు ఎంత స్థాయిలో చేసిండ్రంటే కొత్తగా చేసిన అప్పులు పాతలోని 30% పాత అప్పులు కట్టడానికే సరిపోతున్నది తప్ప అభివృద్ధికి ఉపయోగపడటం లేదు. ఇవన్నీ వెరసి రాష్ట్రంలో ఒక సమస్య, ఆర్థిక సమస్యలకు ఇవి దారితీస్తున్నాయనే మాట మేము ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ కూడా అది వాస్తవమనే తేలుతున్నది, వాస్తవమని కనబడుతూ ఉంది, అర్థమవుతూ ఉన్నది. ఖచ్చితంగా ఆ మేరకు ఇవాళ తలెత్తుతున్నటువంటి ఈ సంక్షోభాన్ని మేము ముందే ఊహించినాం. ఈ సమస్య అవుతుంది, రేపు ఎవరు పరిపాలనలోకి వచ్చినా ఇబ్బంది వస్తుంది అనేది మేము ముందే ఊహించిన విధంగానే ఇవాళ సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. 7 లక్షల కోట్ల అప్పు అంటే మామూలు విషయం కాదు. దానికోసం కట్టాల్సినటువంటి వడ్డీలు కానీ అవి కూడా చాలా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. ఈ ఇబ్బంది ఇవాళ రాష్ట్రంలో ఇవాళ సమస్యాత్మకంగా మారింది, ఒక గుదిబండగా మారింది. అందువల్ల మనం అనుకున్న విధంగా కేటాయింపులు ప్రభుత్వం చేయలేకపోతున్నది. వాళ్ళు అనుకున్నటువంటి విధంగా తమ ప్రణాళికలను అమలు చేయటానికి కూడా అది ఒక అవరోధంగా మారింది. ఈ పరిస్థితుల కారణంగానే వేగంగా అమలు చేయలేకపోతున్నారు, అన్నింటినీ వెంటనే అమలు చేయలేకపోతున్నారు. ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా వనరులు సమకూర్చుకుంటూ ఒకటి తర్వాత ఒకటి మొత్తం మీదనైతే ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా 7 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి గతంలో ఉన్న పీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రస్తావించారు. నాటి సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క గారు కూడా ప్రతి ఏడాది కూడా బడ్జెట్ సమయంలో కాగ్ నివేదిక అంటూ ప్రస్తావించిన పరిస్థితి. కానీ ఇప్పుడు హామీల విషయం వస్తే మాత్రం అప్పులు ఉన్నాయనే చెప్తున్నారు. ఎట్లుందంటే ఈ కాంగ్రెస్ పాలన, ఏడాది పాలన ఆత్మస్థుతి పరనిందలాగుంది. ఒకవేళ 1వ తారీఖు జీతం ఇస్తే మేము ఇచ్చాం మా గంత అని చెప్తారు. రుణమాఫీ చేశాం, దేశంలో ఎవరూ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వంలో మేమే చేసామంటుంది. ఇతర అంశాల విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా ఆర్థిక పరిస్థితి లేని వచ్చింది మాకు, అది భారంగా మారిందట. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్ మీరు? వైరుధ్యం ఏం లేదు కదా, వైరుధ్యం ఏం లేదు. 1వ తారీఖు జీతాన్ని వాళ్ళ క్రెడిటే పెద్ద ఎత్తున, అంటే 21,000 కోట్లు ఇచ్చిందంటే మాదే అంటున్నారు. కానీ వేరే విషయాలకు వస్తే ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. దాంట్లో వైరుధ్యం ఏముంది? ఏం లేదు కదా వైరుధ్యం. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఫస్ట్కు జీతాలు ఇస్తున్నాం. పోయిన దాదాపు 10 ఏళ్ల పాటు అది సాధ్యపడలేదు, ఇవాళ సాధ్యమవుతుంది. మేము ఇన్ని కష్టాల నడుమ దాన్ని మేము పరిపూర్తి చేయగలుగుతున్నాం అనేది ఒక బలంగా వాళ్ళు సాధించిన విజయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాంట్లో వైరుధ్యం ఏం లేదు, నేను అనుకోవటం వైరుధ్యం ఏం లేదు. అంటే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఇవి కూడా సాధ్యం కాదు కదా అనేది అంశం సార్. ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా బీజేపీ అదే ఉన్నప్పటికీ బడ్జెట్ మేనేజ్మెంట్, ఉన్న వనరుల నిర్వహణ చాలా జాగ్రత్త పడుతున్నాం. ఆ జాగ్రత్త పడి అందరి అవసరాలు తీర్చడానికి ఉన్నదాన్ని మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాం అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. ఇన్ని అప్పులున్నా, ఇంత వడ్డీ భారం ఉన్నప్పటికీ, మనకున్న వనరులను మనం ఆశించిన స్థాయిలో పెంచుకోలేకపోయినప్పటికీ మేము ఉన్న వాటిని గత ప్రభుత్వం ఏమైందంటే ఉన్న వనరులను కూడా భవిష్యత్తు అవసరాలకు వాళ్ళు కమిటీ ఒక కట్టుబడి వాళ్ళు ప్రకటనలు చేశారు. అట్లా చేయటం వల్ల ఏమైందంటే కొత్త ప్రభుత్వానికి వెసులుబాటు తగ్గింది. అయినను ఇన్ని పరిమితుల నడుమ మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. మిగతాయి కూడా మేము క్రమక్రమంగా రుణమాఫీ నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తాం, అప్పులు తీరుస్తాం, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతామనే మాట ఇవాళ ఉన్న ప్రభుత్వం అంటున్నది. దాంట్లో నా దృష్టిలో అది కమిట్మెంట్ వాళ్ళది. ఒక రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఒక నిర్దిష్టంగా హామీ పడుతున్నారు, ప్రజలకు హామీ పడుతున్నారు. నేను అనుకోవటం ఇది మంచి పరిణామమే. హామీ పడి దీన్ని ఆర్థిక పరిస్థితులను బాగు చేసి అప్పులను తీర్చి మొత్తానికి అనుకున్న విధంగా అభివృద్ధి ప్రణాళికలను కూడా అమలు చేయాలనేది వాళ్ళ తాపత్రయం. ఆ లక్ష్యాన్ని ఎంచుకోవటంలో మనం తప్పుపట్టడానికి వీల్లేదు. లక్ష్యాన్ని ఎంచుకోవటం మంచిదైంది, దాన్ని అమలు చేయటానికి కృషి చేయటం ఇంకా మంచిది. కాబట్టి దాంట్లో నాకేం పెద్ద సమస్య కనబట్టం లేదు. 2-3 దశాబ్దాలుగా మీరు ప్రభుత్వాలను చూస్తున్నారు, ముఖ్యమంత్రులు మంత్రులను చూస్తున్నారు. ఈ ఏడాది పాలన తర్వాత ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదన్న అభిప్రాయం, రాజకీయ విశ్లేషణలు కూడా వ్యక్తమవుతుంది. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లా ఉంది? కోఆర్డినేషన్ ఉందా? కొంత గ్యాప్స్ ఉన్నట్లు అనిపిస్తున్నాయా? ఎట్లా అనిపిస్తుంది మీకు?
అంత సమన్వయ లోపం అయితే బయట ఎక్కడ కనబట్టం లేదంటే తలోదారిలో ప్రయాణిస్తున్నట్టుగా ఎవరి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నట్టుగా ఏం కనబట్టం లేదు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సమన్వయం లేదని చెప్పి మనం అనలేం. తాము ఎంచుకున్న రంగంలో తమ పని ప్రతి మంత్రి తనకు అప్పగించిన పని తనకు తాను సీరియస్గా నెత్తినేసుకొని చేస్తూ ఉన్నాడు. అంత మాత్రాన సమన్వయం లేదు అనటానికి వీల్లేదు. కలిసి పనిచేస్తున్నారు, ఏకోన్ముఖంగా సాగుతున్నారు, ఎవరిని ఎంచుకున్న పని వాళ్ళు సీరియస్గా దృష్టి పెట్టి చేస్తూ ఉన్నారు. అందులో సమన్వయ లోపమే లేదు. అంతా కూడా ఒక తాటి మీద ముందుకు నడవటం ఒక మంచి పరిణామం. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి మంత్రి కొంత స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాడు, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, నిధుల సేకరణలో కానీ ఖర్చులో కానీ ఒక పాత్ర తీసుకోగలుగుతున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు ఆ వికేంద్రీకరణ జరగటం వల్ల సాధ్యమైంది. ఒకవైపు వికేంద్రీకరించి ఎవరి పనుల బాధ్యతలు వాళ్ళు నెత్తినేసుకొని తాము సీరియస్గా చేయటమే కాదు, అందరూ ఏకోన్ముఖంగా ఒకే లక్ష్యం వైపు సాగుతూ ఉన్నారు. అందుకని మీరు అన్నట్టుగా అక్కడ ఒక లోపం ఉందని చెప్పి నేను అనుకోవటం లేదు. ప్రధానంగా బీఆర్ఎస్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు సలహాదారుల విషయానికి వస్తే ఇది ప్రభుత్వం పైన భారము, ప్రజలపైన భారం అని కాంగ్రెస్ పదే అంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుంది, సలహాదారుల నియామకం కూడా చేపట్టింది. రెండు కూడా పెద్దగా మార్పు ఏం కనిపించలేదంటే ఏమంటారు సార్? వాళ్ళు సలహాదారులు ఉన్నప్పుడు సలహాదారులు తప్పు అన్నారు, కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక వాళ్ళు కూడా సలహాదారులు. ఇట్లా దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే మంత్రులను మనకు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య తక్కువ, దానివల్ల ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఎక్కువ పెద్ద మంత్రివర్గాన్ని నియమించుకునే అవకాశం లేదు. ఇక్కడ రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకవైపు ఏంటంటే చాలామందిని పాలనలో భాగస్వామ్యం చేసుకోవటానికి ఇంకా కొత్త మార్గాలను వెతుక్కోవాలి, అది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే వాళ్ళందరూ క్యాబినెట్లో లేకపోయినా ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళను కూడా ఇముడ్చుకునే ప్రయత్నం చేసేటప్పుడు టెక్నికల్గా కొన్ని సమస్యలు, ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. అయినప్పటికీ కూడా దానికి కొత్తగా ఆలోచించుకోవాలి, ఏ పోస్టులు క్రియేట్ చేయాలి ఎట్లా అని. ఇవాళ దాని ప్రకారం ఒక ప్రయత్నమేమో డిప్యూటీ మినిస్టర్లను పెట్టే ప్రయత్నం జరిగింది, కోర్టు అంగీకరించలేదు కాబట్టి ఇక మిగిలింది ఏంటంటే సలహాదారుగా నియమించుకోవటమే ఏకైక మార్గం. కాబట్టి కొందరిని సలహాదారులుగా తెచ్చుకుంటే ఒకటి పాలనా భారం తగ్గుతుందని, రెండవది చాలా కీలకం ఏంటంటే ఇంకా ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యము, అవసరమని కూడా నేను అనుకుంటాను. ఈ ఏడాది కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో విశ్వసనీయత ఎంతవరకు పెరిగింది అనుకుంటున్నారు సార్? పెరిగిందా లేకపోతే క్రమంగా ఏమన్నా తగ్గుముఖం పట్టిందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు అసంతృప్తి కొంత ఉంటే ఉండవచ్చును, కానీ వ్యతిరేకత ఏం లేదు. ప్రజల విశ్వసనీయత కూడా ఏం తగ్గలేదు, కాకపోతే కొంత అసంతృప్తి ఉంది. ఇంకా తొందరగా రుణమాఫీ జరిగిపోవాలి, రైతు భరోసా రావాలి, ఇట్లాంటి ఒక ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి. ఆ ఆలోచనల వల్ల కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, కానీ వ్యతిరేకత అయితే ఇప్పటి వరకు లేదు. మీరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పదే హామీల గురించి ప్రస్తావిస్తుంది, 6 గ్యారెంటీలు 420 హామీలని వాళ్ళు పదే అంటున్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో ఎంత శాతం హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది అనుకుంటున్నారు? చాలా అమలు చేసిండ్రు, మిగతాయి కూడా మేము చేస్తామని అన్నారు కదా, మేము తప్పించుకొని ఏం పోవట్లేదు కదా. లేనప్పుడు దాని విషయంలో నేను అనుకోవటం, పదే చర్చ చేయటం, హామీలను నెరవేర్చలేదు, అమలు చేయట్లేదు అనటం కరెక్ట్ కాదు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడేమో ఇప్పుడే పుట్టిన పాప మీరు భారం ఎక్కువ మోపుతున్నారు, ఆవకాయ అన్నం తినాలని మీరు ఆశిస్తున్నారు, అట్లా కుదరదు. కొన్ని సమస్యలు ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పునరుద్ధరించుకోవటానికి, అమలు చేయడానికి సమయం పడుతుంది, చేస్తాం కదా అని అన్నారు. మీరు చెప్పిన మాటలే గుర్తుకు పెట్టుకొని మాట్లాడాలి, అంతకుమించి కొత్తగా చెప్పేది ఏముంటుంది? విపక్ష నేత కేసీఆర్ బయటికి రావాలని పదే మంత్రులు, ముఖ్యమంత్రి కూడా కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మీరు ఈ డిమాండ్ కానీ ఈ వాదనను కానీ ఎట్లా చూస్తారు సార్? ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన రోజు వచ్చి అన్ని చోట్ల పత్రికల్లో కనబడాలి, మాట్లాడాలని ఎవరో మేము ఆశించం, కానీ కొంత క్రియాశీలకంగా వ్యవహరిస్తే అది ప్రజలకు కూడా మేలు చేస్తుంది. అసెంబ్లీలో రావచ్చు, కూర్చోవచ్చు, సూచనలు చేయవచ్చు,
అట్లా లేకపోవటమే ఇలా అందరూ తప్పుపడుతున్నారు. చాలా కాలం పాటు మీరు కలిసి పనిచేశారు కేసీఆర్ గారితో. ఎందుకు ఆయన బయటికి రాలేదనుకుంటున్నారు? అంటే యాక్టివ్ రోల్ ఎందుకు విపక్ష నేతగా పోషించలేకపోతున్నారు అనుకుంటున్నారు? విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా, అంటే అధికార పార్టీ ఆరోపిస్తున్నట్టు. ఆయన స్వభావమే అటువంటిది. ఆయన ఒక్కటే పరిమితి పెట్టుకొని పనిచేస్తాడు. తాను అధికారంలోకి రావాలి, అధికారాన్ని నిలబెట్టుకోవాలి. దీని వెలుపల ఒక నాయకుడిగా సమాజంలో చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఒక నాయకుడిగా ప్రజలకి కొంత ఆత్మ విశ్వాసాన్ని కల్పించవలసి ఉంటుంది. సమాజ అభివృద్ధికి ఒక మార్గనిర్దేశన చేయవలసి ఉంటుంది. ఆర్థిక వికాసానికి తోడ్పాటును అందించవలసి ఉంటుంది. ఇవన్నిటికంటే ఎక్కువ ఒక 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 స్ఫూర్తినిచ్చే విధంగా ఒక నాయకత్వం వహించాలి. కేసీఆర్ ఈ బాధ్యతలన్నీ నెత్తినేసుకోవటం లేదు. అధికారంలో రావాలి, నిలదొక్కోవాలనే ఏకైక ఆలోచనకే పరిమితం కావటము, ఆయన బయటికి రాకపోవటానికి, క్రియాశీలకంగా వ్యవహరించకపోవటానికి అవి ప్రధానమైన కారణాలు. ఆ దృష్టికోణంలోనే ఉన్నది ఆ పరిమితి. ప్రొఫెసర్గా ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రతిభ ఆధారంగా పాస్ చేయడమో, ఫెయిల్ చేయడమో, లేకపోతే వాళ్ళకి మంచి మార్కులు వేయడమో చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయింది. ఒక ప్రొఫెసర్గా ఒక 10 మార్కులు వేయండి అని ఇస్తే మీరు ఎన్ని మార్కులు వేస్తారు సార్? ఒకటి విషయం ఏంటంటే పరిపాలనకును పరీక్షకు ఒక తేడా ఉంటుంది. పరీక్ష అనేది ఇంకా అది చివరి మూల్యాంకనం, దాని తర్వాత ఇంకేముండదు. ఆయన మొత్తం ఆయన చదువుకున్నదంతా కూడా ఎంత నేర్చుకున్నాడనేది ఆ పరీక్షలో తేలాలి. కానీ మన దగ్గర ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి ఏంటంటే నిన్నటికి ఇవాళకి ఎంత పురోగతి సాధించండి అని కూడా చూస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ కావాలి. అంటే నిరంతరం మూల్యాంకనం ఉంటుంది. నిన్నటి మీద వాళ్ళు ఎంత మెరుగుపడిండు అనే దాన్ని ఆధారంగా మనం మార్కులు వేస్తుంటాం. ఆ రకంగా ఈ ప్రభుత్వాల పాలన విషయంలో కూడా నిరంతరం మూల్యాంకనం ఉండాలి. నిన్నటి మీద ఇవాళ ఎంత మెరుగైంది అనే దాన్ని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఇవాళ నిన్నటిది అంటే బీఆర్ఎస్ పాలననే మనం పోల్చి చూడవలసి ఉంటుంది, అనివార్యమే కదా. ఇంకొకటి ఏమీ లేదు ఇప్పుడు అందుబాటులో. దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిఘా లేదు, నిరంకుశత్వం లేదు, కొంత ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంది. కానీ తెల్లవారుజామున వెళ్ళి పేదల ఇల్లు కూల్స్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు అవి లేనప్పటికీ కూడా ఇప్పుడు తెల్లవారుజామున కోర్టులు కూడా తలంటిన పరిస్థితి. అంటే మీరు దాని మీద పోలిస్తే ఈ రకమైన అభివృద్ధి అనేది ఇవాళ మనకు చాలా స్పష్టంగా ఒక మార్పు అనేది కనబడుతుంది. కొంత ప్రశాంత జీవితం ఉంది. మితిమీరిన అనవసరమైనటువంటి రాజకీయ జోక్యం అనేది వ్యక్తుల వ్యవహారాల్లో కానీ, సమూహాల మధ్య ఉండే గొడవల్లో కానీ వ్యక్తిగతమైన ఆలోచనతో జోక్యం చేసుకుంటున్నటువంటిది లేదు. ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా మంచి పరిణామాలు. కాబట్టి దానితో పోల్చి చూసినప్పుడు ఇది బాగుంది. ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంది, నడుస్తున్న దారి బాగుంది, లక్ష్యాలు కరెక్ట్గా ఉన్నాయనిపించింది. కాబట్టి దీనికి ఎక్కువ మార్కులు వేస్తాం. ఆ రకంగా ఇది 75% తృప్తినిచ్చింది. దీన్ని రేపటితో పోల్చి చూసుకొని రేపటి పెర్ఫార్మెన్స్ ఎట్లుందనుకున్నప్పుడు అప్పుడు మూల్యాంకనం చేస్తే దాని మార్కులు అప్పుడు వేస్తాం. ఇవాళకున్న దాంట్లో నా దృష్టిలో ఇది బాగా సాగుతుంది. మంచి ప్రయాణం సరి అయిన దిశలో పోతున్నది. కొన్ని విషయాలకు వీళ్ళు సరి అయిన పరిష్కారాలను చూపించగలుగుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది బాగానే ఉంది కదా, తృప్తికరంగానే ఉంది కదా అని అనిపిస్తున్నది. గవర్నర్గా అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా పదవి తీసుకున్న కోదండరామ్ గారు ప్రభుత్వాన్ని అన్కాంప్రమైజ్డ్గా ప్రజల విషయంలో ప్రజల గొంతుకగా ఉండగలుగుతారా? ఉంటానడానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒకదాని అన్కాంప్రమైజ్డ్గా ఉంటాను, సమస్య లేదు. గతంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఎలా ఉన్నాడో ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా అలాగే ఉంటారు. నా ఆలోచనలు ఏం మారలేదు. నేను ఇదివరకే ఆలోచనలతో పనిచేస్తున్నా, ఇప్పుడు కూడా నేను అదే ఆలోచనలతో పనిచేస్తాను. గతంలో కూడా మేము ప్రభుత్వానికి అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ పై మేమేం దాడి చేయలే. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత ఓపిక పెట్టాలనే మాటే చెప్పినాం. అప్పుడు కూడా చాలామంది మీరు అడిగినట్టే అడిగారు, నిజంగానే మీరు ఈ ప్రభుత్వాన్ని గురించి ఎందుకు మాట్లాడతలేరని. ప్రభుత్వము ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు సమయం ఇవ్వాలి, ఓపిక పట్టాలని చెప్పినాం. ఇవాళ కూడా నేను అదే చెప్తాను, ఆ ప్రభుత్వం చేస్తున్నది. అయితే అప్పటికంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉన్నది. ఒక ప్రజాస్వామిక పాలన ఉంది, స్ఫూర్తిదాయకంగా నాయకులు వ్యవహరిస్తున్నారు, సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయటం లేదు.
అన్ని రకాలుగా చూసినప్పుడు ఇది బాగానే ఉంది అని అనిపిస్తున్నాయి. కాబట్టి దీంట్లో తప్పు పట్టవలసింది లేదు. దీంట్లో ఇంతగా ఇది ఇప్పటి వరకైతే ఇది బాగానే ఉంది అని అనుకుంటున్నాం. తప్పనిసరిగా మేము ఆలోచనలు ఏం మార్చుకోలే. మా ఆలోచనల ప్రకారమే మూల్యాంకనం చేసి ఉన్న ఆలోచనల ప్రకారం ఇది ఇప్పటికీ బాగానే ఉందని, అప్పుడు కూడా మేము బాగున్న రోజులు బాగానే ఉందని చెప్పినాం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వమే తనకు తానుగా మమ్మల్ని దూరం నెట్టడానికి దాడికి దిగింది, వాళ్ళు దాడికి దిగి మమ్మల్ని మాలాంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఏరివేయాలని చిన్నపాటి సూచనలు చేసినా సహించలేక ఒక దుర్భాషలాడటం, దాడికి దిగటము, వ్యతిరేకించటం ఇవన్నీ ఆ ప్రభుత్వమే చేస్తూ వచ్చింది. అట్లా ఘర్షణ తలెత్తింది తప్ప మాకు మేముగా పూనుకొని సృష్టించినటువంటి ఘర్షణ కాదు. ఇవాళ కూడా మేము ఏంటంటే మా ఆలోచనలనే మార్చుకోలే. ఒక మార్పు కోసం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వటం కరెక్టు, కాంగ్రెస్ పార్టీకి సహకరించటమే మేలు. అప్పుడు మనం ఆశించినటువంటి మార్పులు కొంతమేరకైనా మనం సాధించుకోగలుగుతాం. మనం ఎంచుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవటంలో, వాటిని చేరుకోవటంలో కొంతైనా అడుగు ముందు పడుతుంది అనే ఒక నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా మద్దతునివ్వటం జరిగింది. ఉన్నంతలో ఇవాళ ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందు పడాలన్నా వీరికి మద్దతు ఇవ్వక తప్పదు. మాకు మేముగా చేయగలిగే పరిస్థితి లేదు, వాళ్లకు మద్దతు ఇవ్వటం తప్ప ఇంకొక మార్గం లేదని నిర్ణయించుకునే మద్దతు ఇచ్చినాం. చేసిన నిర్ణయం తప్పని నేను అనుకోవటం లేదు. ఇప్పటికీ కూడా ఖచ్చితంగా మాకున్న ఆలోచనల ప్రకారమే ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం, వాళ్ళకు సహకారం అందిస్తున్నాం. అంటే నిలదీస్తారా? అవసరము రాని దాని గురించి ఊహించి మాట్లాడటం ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సమస్య విషయంలోనైనా గట్టిగా అడగటానికి అవకాశం ఉంది, చెప్పుకోవటానికి ఉంది. మేము ఎందుకు తొందరపడి దాని విషయంలో నిలదీస్తామా లేదా అనేది అన్నిటి గురించి చర్చ చేయవలసిన అవసరం అయితే తలెత్తలేదు కదా. ఎత్తినప్పుడు వాటి గురించి అట్లాంటి సమస్య ఏదన్నా వస్తే అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ కోదండరామ్. ఇది స్టేట్ ట్రాక్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారితో చర్చా కార్యక్రమం. మరొక స్టేట్ ట్రాక్లో మరొక గెస్ట్తో కలుద్దాం.